గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జోదాలను కానీ కోడిపందాలు కానీ ప్రోత్సహించడానికి కాదు. ఓకే, ఇక టాపిక్లో కదా. టాపిక్ ఇక్కడ ఫస్ట్ ఈరోజు టాపిక్ వచ్చేసి 27వ తారీఖు 4వ నెల 2025 27th ఏప్రిల్ 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి చెప్పట్లేక ఒక రిక్వెస్ట్ ఉంది. మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కోళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలా చూసుకోండి. కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వస్తే దానికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దాని తర్వాత నక్షత్రం, ఈరోజు మొత్తం కూడా ఒకే నక్షత్రం జరుగుతుంది, అదే అశ్విని నక్షత్రం. ఇక ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కాక్ అనేది కోడి మీద గెలుస్తుంది, నెమల అనేది కోడి మీద డేగ మీద పింగళ మీద గెలుస్తుంది, పిచ్చుకవాని గౌడ అనేది పింగళ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది అశ్విని నక్షత్రం. ఈరోజు మొత్తం పగలు ప్లస్ నైట్ మొత్తం కూడా ఈ అశ్విని నక్షత్రం జరుగుతుంది. దాని తర్వాత ఈరోజు ఏంటంటే మొత్తము అమావాస్య కనుక ఎవరైనా సరే ఈ అమావాస్యను కూడా దృష్టిలో పెట్టుకుని దెబ్బలాడుకోవాలి. ఈ అమావాస్య రోజు ఏంటంటే మ్యాక్సిమం కాకి చూపు అనేది ఎక్కువ నడుస్తుంది అనమాట. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దెబ్బలాడుకుంటే చాలా మంచిది. ఓకే, ఇక టాపిక్లోకి అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుషాప్కి కోడి కాకి డాగలు. ఇక్కడ కోడి కాకి డాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఎట్టి పరిస్థితుల్లో బొంగ అనేది తెలుపు ఉండాలి. బొంగ మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కోడి కాకులకు బొంగ అనేది ఎట్టి పరిస్థితుల్లో తెలుపు ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాంటి కోడి కాకి డాగలు మాత్రం ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, కాకి డాగలు, పచ్చకాకి డాగలు, గట్టి కాకులు, కోడి డాగలు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమల పింగళాలు, గౌన్ నెమల్లో, తెల్ల నెమల్లో, ఎర్ర పొలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర నెమల్లో, ఇలాంటివి అనమాట. అన్ని రకాల నెమల చూపు, ఇక్కడ అన్ని రకాల నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుషాప్కి ఎర్ర నెమల్లో లేదంటే నెమల డాగలు, ఎర్ర నెమల్లో నెమల డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఎట్టి పరిస్థితులు ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమలను కానీ నెమల డాగలను కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి ఇక్కడ కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు, శుద్ధ డాగలు కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే కాకి డాగలు, నల్లకట్టు అబ్బరాసులు, కాకి డాగ పర్లాలు, ఇలాంటివి అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తున్నట్టు రంగులు. చూపులు గెలుస్తే రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుకి కోడి పింగళాలు, కోడి మైలాలు, బూడిద రంగు మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, ఇలాంటివి అనమాట. అన్ని రకాల కోడి చూపు అనేది కోడి మైలాలు కానీ కోడి పింగళాలు కానీ మిరపపండు డాగలు కానీ డాగలు శుద్ధ డాగలు గెలుస్తాయి అనమాట. ఇలాంటి రంగులు అనమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి నల్లబొట్ల సేతువాలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత కాకి నెమల పింగళాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. కాకి నెమల పింగళాలకి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, బొంగ తెలుపు కుసి తెలుపు అస్సలు ఉండకూడదు అనమాట. అలాంటి కాకి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి నెమల పింగళాలు, కాకి నెమలు కూడా బాగా పనిచేస్తాయి.
అలాగే పశ్చిమగల కాకులు, సేతువాలు, పశ్చిమగల సేతువాలు. ఈ రంగులన్నీ కూడా చూపుల్లో మాత్రమే గెలుస్తాయి అనమాట. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి డేగలు, శుద్ధ డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, మిరపపండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి నెమల కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటిది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కాకి డేగలు, గట్టి కాకులు, శుద్ధ డేగలు, పచ్చకాకి డేగలు, ఎర్ర డేగలు, నల్ల కాకులు, నల్ల డేగలు, అన్ని రకాల కాకులు, కాకి డేగలు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, అన్ని రకాల కాకి చూపు అనేది మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కాకి చూపు అనేది ఈ టైమ్స్లో మీరు ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పుడు ఇక్కడ డేగ పింగళాలు. ఇక్కడ డేగ పింగళాలు అనేవి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోలు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో డేగ పింగళాలను పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపు గెలిచినప్పటికి ఎర్ర పొలాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఓడిపోయే రంగులకి కాకి నెమళ్ళు, బాగా పశ్చిమగల సేతువాలు, పశ్చిమగల కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, నెమలి అబ్బరాసులు, పచ్చకాకి నెమళ్ళు, సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ డేగ పింగళాలను ముసుగు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక పగల విషయం అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్ రాత్రి విషయానికి వెళ్దాం. రాత్రి విషయానికి వచ్చి ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైటు 7 గంటల నుంచి 8:30 వరకు. రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేప్పటికి కోడి కాకులు, కుసి తెలుపు ఉండాల. కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకులను, కుసి తెలుపున్న కోడి కాకులను మాత్రమే పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి కాకి డేగలు, నల్లకొట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కాకులు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, కోడి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోండి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల పింగళాలు, డేగ పింగళాలు, పశ్చిమగల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. రాత్రిపూట 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్ర నెమళ్ళు, ఇక్కడ కూడా ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకోవాలి అంటే ఎక్కడ కోడి చూపులేని ఎర్ర నెమళ్ళు మాత్రమే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, నెమలి అబ్బరాసులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్ని రకాల నెమళ్ళు, నెమల డేగలు ఈ టైమింగ్స్లో చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఇక్కడ అన్ని రకాల
కోడి చూపు పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలు అనే వాటిని ఈ టైమ్స్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించవద్దు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమగల కాకులు. కాకి పింగళాలు బాగా పశ్చిమగల కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. వీటికి ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు. బొంగ తెలుపు, కుసి తెలుపు అస్సలు ఉండకూడదు. అలాంటి కాకి పింగళాలను లేదంటే బాగా పశ్చిమగల కాకులు మాత్రమే పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమల పింగళాలు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, అలాగే ఎర్ర కక్కెరలు ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే ఈ టైమ్స్లో చాలా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్.